హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు లీజర్ గా ఉన్నారా? ఏ మూవీస్ ఆర్ సిరీస్ చూడాలనుకుంటున్నారా? ఒకవేళ థ్రిల్లర్సే కావాలనుకుంటే ఇప్పుడు చెప్పబోయే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మీద ఒక లుక్ వేయండి. ఒకవేళ వీటిలో ఏదైనా మిస్ అయ్యి ఉంటే వెంటనే చూడడం స్టార్ట్ చేయండి. ఫుల్ టైం పాస్ పక్కా. ఇప్పుడు చెప్పబోతున్న సిరీస్లన్నీ ప్రైమ్ వీడియోలో మాత్రమే స్ట్రీమ్ అయ్యేవి. ఇక లేట్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ మొదలెట్టేద్దాం. ఇప్పుడు చెప్పబోతుంది 2021లో రిలీజ్ అయ్యి వ్యూవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న వెబ్ సిరీస్ ది లాస్ట్ హార్. ఇది ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఒక బెంగాలీ యాక్ట్రెస్ అనుకోని పొజిషన్ లో పడి ఉంటుంది. అయితే ఈ సీన్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి అరూప్ అన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఆ సిటీకి ఎంటర్ అవుతాడు. అయితే ఆ సీన్ ని అరూప్ ఎలా చేస్ చేశాడు, సమన్లు చనిపోయిన వాళ్ళ ఆత్మతో కమ్యూనికేట్ చేయడం, దాని ఇన్వెస్టిగేషన్ కి ఎలా వాడుకున్నారు, ఆ సమన్లు ఇన్వెస్టిగేషన్ కి ఎలా హెల్ప్ అయ్యారు, ఇలాంటి విషయాలన్నీ సూపర్ న్యాచురల్ కాన్సెప్ట్ లో ఇలాంటి వెబ్ సిరీస్ రావడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అయితే ఇనిషియల్ ఎపిసోడ్స్ కొంచెం స్లోగా ఉండడం తర్వాత వెబ్ సిరీస్ మంచి ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. వెబ్ సిరీస్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ అయితే ఉంటాయి. అవి గానీ స్కిప్ చేసి వెబ్ సిరీస్ కి గానీ కనెక్ట్ అయ్యి ఉంటే మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మెయిన్ గా లొకేషన్స్ గానీ సినిమాటోగ్రఫీ గానీ ఈ థ్రిల్లర్ కి మంచిగా యాప్ట్ అయితే అయ్యింది. ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ ని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న లింక్ ని క్లిక్ చేయాల్సిందే. ఈ వీడియోలో మెన్షన్ చేసిన మూవీస్ ఫుల్ టైం పాస్ థ్రిల్లర్స్. ఏ ఒక్కటైనా మీకు నచ్చితే మేము అడిగేది ఒక్కటే, ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని. అలా చూసి వెళ్ళిపోకుండా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 2015లో రవి సుబ్రహ్మణ్యన్ గారు రచించిన నోవెల్ ది బెస్ట్ సెల్లర్ షీ వ్రోట్ ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కొన్ని ట్విస్ట్స్ అండ్ టర్న్స్ తో ఈ వెబ్ సిరీస్ ని ఒక్కసారి ఖచ్చితంగా చూసేలా చేస్తుంది. మీకైతే ఎక్కడా కూడా బోర్ కొట్టదు. అసలే మంచి పేరు పొందిన నోవెలిస్ట్ తాహిర్ వజీర్ గారు ఒక మంచి రచన రాసి ఆ తర్వాత రైటర్స్ బ్లాక్ ఇష్యూ ఫేస్ చేస్తుంటాడు. అదే టైంలో తన ఫ్యాన్ అయిన మీతూ మాధుర్ని కలుస్తాడు. అలా వాళ్ళిద్దరి పరిచయం ఎంత దూరం వెళ్ళింది. అంత సక్సెస్ఫుల్ పర్సన్ ఇంకొక మంచి నోవెల్ రచించగలిగాడా? దానికి ఏ కేస్ ని ఎలా ఇన్వెస్టిగేట్ చేసి తన నోవెల్ తో బంధింపజేశాడు. ఇలాంటి విషయాలన్నీ ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లాగా కొన్ని ట్విస్ట్స్ అండ్ టర్న్స్ తో ఈ వెబ్ సిరీస్ తప్పకుండా ఒకసారి చూసేలా చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ లీడ్ రోల్ లో అర్జున్ బజ్వా అండ్ శృతి హాసన్ వాళ్ళ రోల్స్ ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ మిథున్ చక్రవర్తి గారు ఒక ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో అతని రోల్ ఈ వెబ్ సిరీస్ కి బాగా హెల్ప్ అయింది. అతని పెర్ఫార్మెన్స్ ఆ రోల్ కి అండ్ వెబ్ సిరీస్ కి బాగా హెల్ప్ అయింది. ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ ని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. సిటీలో ఉండే నలుగురు పాష్ ఉమెన్ ఒకరికొకరు మంచి స్నేహితులు. అయితే పాష్ కల్చర్ బాగా వంటబట్టిన నలుగురు డిఫరెంట్ లైఫ్స్ అయితే లీడ్ చేస్తూ ఉంటారు. అలా వీళ్ళు నలుగురు ఒక పార్టీలో మీట్ అవుతారు. ఆ పార్టీలో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన వీళ్ళ లైఫ్ ని ఎలా చేంజ్ చేసింది, అసలు ఆ సంఘటన ఏంటి, దాని వెనుక ఉన్న నిజాలేంటి, దీన్ని ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లాగా స్లో బర్నింగ్ థ్రిల్లర్ లాగా డైరెక్టర్ బాగా డీల్ చేశారు. ఈ సిరీస్ లో రివీల్ చేసే ట్విస్ట్లు అండ్ ఒక సంఘటన తర్వాత ఇంకొక సంఘటన వెనుక ఉన్న నిజాలు బయటికి వచ్చేసరికి అక్కడున్న క్యారెక్టర్లతో పాటు చూసిన ప్రేక్షకులు కూడా మంచి థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఫైనల్ గా ఈ సిరీస్ ని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు చెప్పబోతున్న వెబ్ సిరీస్ కోర్ట్ డ్రామా థ్రిల్లర్. టోటల్ వెబ్ సిరీస్ లో 10 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క కేసు అన్నమాట. దాన్ని సాల్వ్ చేయడానికి ఆ లాయర్స్ ఆ కేస్ ని ఇన్వెస్టిగేట్ చేసి ఫైనల్ తీర్పు ఎలా ఇచ్చారు, అసలు నిజం నెగ్గిందా లేకపోతే అబద్ధం నెగ్గిందా, హూ వాన్ ది వార్, ఇలాంటి విషయాలన్నీ మంచి గ్రిప్పింగ్ గా ఆ కోర్ట్ లో జరిగే కన్వర్జేషన్స్ తో ఈ వెబ్ సిరీస్ షూర్ షాట్ బింగ్ వర్తీ వాచ్. ఈ వెబ్ సిరీస్ ముగ్గురు లా స్కూల్ ఫ్రెండ్స్ చుట్టూ జరుగుతుంది. కశ్యప్, దీపక్ అండ్ వందన వీళ్ళలో వీళ్ళకే పోటీ జరగడం, ఆ కేసు ని మంచి వైపు నడిపించారా లేదా చెడు వైపు నడిపించారా తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ ని చూడాలి. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క కేస్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేస్ అవడం వల్ల ఇది మీకు తప్పకుండా ఎంటర్టైన్ అయితే చేస్తుంది. ఆ కేసు వెనుక ఉన్న లాజిక్స్ గానీ అది రివీల్ చేయడానికి జరిపే కన్వర్జేషన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఈ వెబ్ సిరీస్ కి ఫిల్మ్ఫేర్ ఓటీటీ అవార్డ్స్ లో చాలా నామినేషన్స్ కూడా వచ్చాయి. సో ఇప్పుడు వరకు కనుక మిస్ అయ్యి ఉంటే ఈ వెబ్ సిరీస్ ని తప్పకుండా చూడండి. మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇదొక హూ డన్ ఇట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. హాలిడేస్ తన మదర్ తో ఎంజాయ్ చేద్దామని వచ్చిన ఒక పాప కొన్ని క్రూర మృగాల చేతిలో ఇరుక్కొని తన లైఫ్ నాశనం అవుతుంది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి అక్కడికి వస్తుంది కస్తూరి డోగ్రా. ఎలాంటి కేసునైనా ఇట్టే సాల్వ్ చేసే కస్తూరి ఈ పాప కేసులో ఎటువంటి హార్డిల్స్ ఫేస్ చేసింది, ఈ సీన్ ని కప్పిపుచ్చడానికి ఎటువంటి పొలిటికల్ ప్రెజర్ ఫేస్ చేసింది, ఆ సీన్ చుట్టూ అల్లుకున్న చదరంగం నుంచి ఆ నిజాన్ని ఎలా బయటికి తీసుకొచ్చింది, చివరికి తను అనుకున్న టార్గెట్ ని కనిపెట్టగలిగిందా లేదా, ఇలాంటి విషయాలన్నీ మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఈ వెబ్ సిరీస్ తీయడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ కి మంచి అవార్డ్స్ కూడా వచ్చాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి సినిమాటోగ్రఫీ, బీజిఎం అండ్ స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ ఈ వెబ్ సిరీస్ ని బాగా డీల్ చేశారు. మెయిన్ గా రవీనా టండన్ యాక్టింగ్ అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ని గానీ మీరు మిస్ అయ్యి ఉంటే తప్పకుండా వాచ్ చేయండి. ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఫినిష్ అయ్యేదాకా వదిలిపెట్టరు. ఫైనల్ గా వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో. ఓకేనా సార్?
అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వెబ్ సిరీస్లు కానీ ఇంకేమైనా మూవీస్ కానీ నేను రివ్యూ చేయకుండా మీ కళ్ళకు కనపడితే మాత్రం కామెంట్ చేయడంతో పాటు ఇప్పుడు చెప్పిన ఈ మూవీస్ అండ్ సిరీస్ లో మీకు ఏది నచ్చిందో తప్పకుండా మెన్షన్ చేయండి. అలా చేయడం వల్ల మిగతా వాళ్ళకి కూడా యాంగ్జైటీ వచ్చి అది తప్పకుండా చూస్తారు. సో మీకు గనక ఈ లిస్ట్ లో ఏ ఒక్కటి హెల్ప్ అయినా మేము అడిగేది ఈ వీడియోకి ఒక లైక్ ఆర్ సబ్స్క్రైబ్ మాత్రమే. థ్యాంక్ యూ.